మీ శరీరమే మీరు కాదు, మీరు వేరు, మీ శరీరము వేరు. అందుకే శరీరము ఆత్మ వేరైపోతుంది. శరీరం ఆత్మ వేరైపోతుంది, వేరు వేరు అనమాట వీళ్ళు. ఇప్పుడు ఆత్మ శరీరంలోంచి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ దాంట్లోకి పోతా అనడానికి రాదు. ఇంకా అది ఒకసారి దేవుడు తీసేసిన తర్వాత మళ్ళీ నేను రాను అంటాను కుదరదు. ఆ ఆత్మకి అమ్మో నా అందమైన శరీరం నేను అందులోనికి పోతా అంటాను కుదరదు. అది చక్కగా దేవుని దగ్గరికి తీర్పులోకి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఇదే నాది అని అనుకోకండి, ఇది మంది కాదు, ఇది కేవలం మనకిచ్చిన రూపం. అది కొంతమంది తెల్లగా ఉండొచ్చు, కొంతమంది నాలాగా నల్లగా ఉండొచ్చు, కొంతమంది పొట్టిగా ఉండొచ్చు, కొంతమంది పొడుగుండొచ్చు, కొంతమంది లావుగా ఉండొచ్చు, కొంతమంది సన్నగా ఉండొచ్చు. ఎలాగున్నా ఇది కేవలము ఒక రూపం.